హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శివ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం సోమావతి అమావాస్య విశేషాల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియో మొదలు పెట్టేద్దాం. సోమావతి అమావాస్య హిందూ మతంలో ఒక ముఖ్యమైన రోజు. సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్యగా పాటించబడుతుంది. సోమవారం శివునికి అంకితం చేయబడినది మరియు అమావాస్య కొత్త ప్రారంభాలతో ముడిపడి ఉన్నందువలన ఈ కలయిక శుభప్రదంగా పరిగణించబడింది. ఈ 2024 సంవత్సరంలో 3 రోజులు సోమావతి అమావాస్య వచ్చింది. ఏప్రిల్ 8వ తేదీన ఒకరోజు, అలానే సెప్టెంబర్ 2న 5:21 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ 7:24 వరకు, అలానే డిసెంబర్ 30వ తేదీన 4 గంటల నుంచి డిసెంబర్ 31వ తేదీన 3:36 వరకు ఉంది. ఈ రోజున కొన్ని చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఇంటి ముందు బియ్యంతో ముగ్గు వేసి అందులో ఒక ఆకును ఉంచి అలానే కొంచెం బెల్లం పెట్టామంటే ఏదైనా క్రిమికీటకాలు, చీమలు ఏమైనా వచ్చి తిన్నాయంటే సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి ఆ బెల్లాన్ని ఆరగించారు అని అంట. అందువల్ల మనకు శివుడి కృప మనపై ఉంటుంది. అలానే ఈరోజు వీలైతే ఏదైనా పవిత్ర నది లేదా సరస్సులో స్నానం చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి అంటారు. ఈ రోజున శివుడు మరియు విష్ణువుని విశేషంగా పూజిస్తారు. దేవతలకు ప్రార్థనలు చేయడం, నైవేద్యాలు పెట్టడం, అలానే అభిషేకాలు చేసుకోవడం వలన కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఉపవాసం లేదా తేలికపాటి శాకాహారం భోజనం చేయాలి. ధ్యానం చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో మనం ఏదైనా తప్పులు చేస్తున్నామంటే కన్నా ఆ తప్పులను మనం తర్వాత ఇంకా మళ్ళీ చేయకుండా ఉండడం కోసం మనం ఏమేమి చేయాలనేది కూడా చూసుకోవాలి. అలానే ఇతరులకు సహాయం చేయాలి. కుటుంబాలతో కలిసి అందరి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి. వీలైతే దేవాలయాన్ని సందర్శించి శివుణ్ణి మరియు విష్ణువునికి అర్చన కానీ అభిషేకం కానీ చేపిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. మద్యం మరియు పొగాకు కూడా దూరంగా ఉండాలి. ఎలాంటి మత్తు పదార్థాలు మరియు హానికరమైన పదార్థాలను సేవించకూడదు. ప్రతికూల ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి. అలానే అనవసర ప్రయాణాన్ని నివారించాలి. ఒకవేళ వీలు కాకపోతే వాయిదా వేసుకోవాలి. మరియు కలహాలు, వివాదాలకు కూడా దూరంగా ఉండాలి. వనరును వృధా చేసుకోకూడదు. నీరు, విద్యుత్ మరియు ఇతర వనరుల పట్ల జాగ్రత్త వహించాలి. అలానే పెద్దలను అవగౌరవించడం మానేసి గౌరవులందరినీ గౌరవించాలి. అలానే మన పూర్వీకులను పూజించుకోవడం కోసం పితృతర్పణాలు కూడా ఈరోజు చాలా విశేషంగా చేస్తారు. ఏదైనా మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే కన్నా చాలా మొండికేస్తూ ఉన్నా, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఈరోజు ఒక చిన్న గాజు గిన్నె తీసుకొని అందులో కల్లుప్పు వేసి కొంచెం పసుపు, కుంకుమ వేసి పిల్లలకి దిష్టి తీసి అందులో కొంచెం వాటర్ పోసేసి ఎవరు తొక్కని ప్లేస్లో కనుక పోసేసానంటే పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత కొత్త విషయాలను తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.